కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అసలు నీతో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. నీతో ఉన్న వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు నీతో ఉన్నారు, బయట వాళ్ళు ఎవరు నీతో ఉన్నారా? ఒక్క నాన్న జాతులసిన నీ దగ్గరకు వచ్చినాడా? బీసీలు ఎలా హర్షిస్తారు అనేటువంటి ఒక మాట అన్నారు. ఇదే మాట తీన్మార్ మల్లన్న ఇంకొక లాంగ్వేజ్లో అడిగారు, సామెతల రూపంలో. మంచము కంచము పొత్తు అనేది. ఇప్పుడు తను చేస్తున్న పోరాటాన్ని బీసీలంతా ఎలా హర్షిస్తారు అనుకున్నప్పుడు తీన్మార్ మల్లన్న చేసినటువంటి క్వశ్చనో లేకుండా ఆ పోలిక, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వ్యవహార పరంగా ఎవరినైనా విమర్శించవచ్చు, మాట్లాడవచ్చు, దానిని నేను సపోర్ట్ చేస్తాను. కానీ మనము మాట్లాడేటువంటి ఆ సామెతలు లాంగ్వేజ్ పరంగా ఒక ఉమెన్ని మనం చెప్పినప్పుడు 100% నేను దాన్ని ఖండిస్తాను. సో తీన్మార్ మల్లన్న ఒక మహిళను నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక తెలంగాణ సామెత అని చెప్పి మీరు కంచం మంచం అని మీరు మాట్లాడినటువంటి లైన్, మంచం అనేది తీసుకున్నటువంటి ఆ లైన్ అనేది మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. సో అక్కడ నేను దాన్ని ఖండించాను. కాబట్టి అవుట్రైట్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయంలో ఖండించింది. సో ఎక్కడున్నా కూడా మహిళా పక్షపాతిగా మహిళల కోసం పనిచేసేటువంటి నేను ఇవాళ కవిత గారి విషయంలో మల్లన్న మాట్లాడినటువంటి విషయాన్ని నేను అబ్జల్యూట్లీ 100% నేను దాన్ని ఖండిస్తున్నాను. ఇది సరైన రీతి కాదు. ఒకవేళ ఆమె బీసీగా, ఇప్పుడు ఇందాక ఆమె బీసీ కానంత మాత్రాన మాట్లాడకూడదని నేను అనట్లే, కానీ మాట్లాడడానికి నీకు నైతికత ఏముందో చెప్పమని అడుగుతున్నాను నేను. ఆ నైతికత గురించి చెప్పి తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడు, నేను హర్షిస్తాను చెప్తున్నా. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు చేసేటువంటి పనికి. కానీ ఇవాళ మల్లన్న ప్యూర్లీ వారి యొక్క ఆధిపత్య పోరాటంలో క్రెడిట్ కోసము వాళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుతారో నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ చేసిన పనికి క్రెడిట్ మల్లన్న తీసుకోవాలా, క్రెడిట్ కవిత గారు తీసుకోవాలని వాళ్ళ పోరాటం ఏందని అడుగుతున్నాను నేను. సో బీసీ లీడర్లు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదేమో? ఎందుకు ఎవరు మాట్లాడతలేరు చెప్పండి నాకు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అక్కడ ఆధిపత్యం అనేది చూపిస్తున్నప్పుడు వీళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ముందు నుంచి ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి అక్కడో ఇక్కడ బీసీల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని నేను ఆయన విషయంలో నేను అది యాక్సెప్ట్ చేసి హర్షిస్తాను. బీసీల పక్షపాతలు బీసీల విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. బట్ కానీ కవిత గారి విషయంకి వచ్చినప్పుడు కవిత గారు యాజ్ ఏ బీసీగా కానప్పుడు నువ్వు బీసీలకు ఏం చేశావు అన్న విషయంలో ఆయన విమర్శించడం ఓకే. కానీ నువ్వు మాట్లాడిన ఆ వర్డ్స్ విషయంలో ఒకవేళ ఒక లైన్లో అది వచ్చింది అని నువ్వు మాట్లాడినప్పటికీ దానిని మళ్ళీ తర్వాత కూడా నువ్వు పదే సమర్థించుకోవడం సరి అనేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలని గౌరవించుకునే కల్చర్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కింది వర్గాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి కుటుంబాలలో కూడా మనం చూసినట్లయితే ఆడబిడ్డకి చాలా గౌరవం ఇస్తారు. ఎట్లా గౌరవం ఇస్తారంటే ఇంట్లో ఒక బోనం ఎత్తినా, బతుకమ్మ ఎత్తినా, లేదంటే ఇంట్లో మనం ఏం చేసినా, రాఖీ కట్టినా, ఇంకా ఏ పండగ పబ్బమైనా అన్నలు వచ్చి అన్న చెల్ల కాలు మొక్కుతారు. చెల్లె ఎప్పుడు కూడా అన్న కాలు మొక్కదు. అన్నలు తమ్ముళ్ళు వచ్చి ఆడబిడ్డ కాళ్ళు మొక్కుతారు, ఆడబిడ్డ పిల్లల కాళ్ళు మొక్కుతారు. అది మన కల్చర్, తెలంగాణ కల్చర్. సో అట్లాంటప్పుడు ఒక ఆడబిడ్డ మహిళను నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సో అది ఆ లైన్లో ఆ విషయంలో ఆమెను అతను అనడం సరే తప్పు. దానికి తోడు కవిత గారు దాడి చేయడము అంతకు 10 తప్పు. దాడి చేయొచ్చా? ఎందుకు దాడి చేయాలా? నిరసన కాదా అది? నిరసన అనేది శాంతియుతంగా చేసే నిరసన, ఎన్నో రకాలుగా నిరసన చేయొచ్చు. కానీ ఆ బిల్డింగ్కి వెళ్ళి గతంలో కూడా ఇప్పుడు మన ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఇంటి పైన కూడా వీళ్ళు దాడి చేశారు. ఆ సందర్భంలో ఆమెకేదో బాధ అనిపించింది, మనసు బాధ అనిపించింది, చెప్పు చూపించింది, ప్రెస్ మీట్ పెట్టింది, ఓకే, ఆమె బాధ అనిపించింది, పెట్టింది, ఓకే. కానీ వెళ్ళి దాడి చేస్తే ఏమైంది? కేసులు అయినాయి. ఇవాళ కూడా తెలిసి తెలియకపోయినటువంటి వాళ్ళు వెళ్ళి దాడిలో ఇరుక్కొని వాళ్ళ ఆ కేసులో ఇరుక్కొని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని కదా. కాబట్టి నాయకురాళ్ళు అన్నారు అని వాళ్ళు పోయి దాడి చేస్తున్నారని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అంత అంటే మన కల్చర్ ఏమన్నా దాడుల కల్చరా? మన విధ్వంసం క్రియేట్ చేసే కల్చరా తెలంగాణ కల్చర్? అంత పెద్ద ఉద్యమం చేసినాడే మనం ఏడ తుపాకీ వేల్చలే, ఏడ రాళ్ళు రువ్వుకోలే, శాంతియుతంగానే కొట్లాడినాం. అంతకు వచ్చినప్పుడు ఆక్రోశం వచ్చినప్పుడు ఆంధ్రలో విగ్రహాలుంటే కూల్చేసినాం. కానీ వ్యక్తిగతంగా మనుషులపైన మనం పోరాటాలు చేయలే, వ్యక్తిగతంగా దాడులు చేయలే మనం. బట్ ఇవాళ ఆ కల్చర్ ఎందుకు వస్తుంది రాష్ట్రంలో? ఒక జర్నలిస్టు ఒక మాట మాట్లాడితే జర్నలిస్ట్ ఆఫీసుల పైన దాడులు చేస్తున్నారు, మనుషులు మాట్లాడితే మనుషుల మీద దాడులు చేస్తున్నారు. ఇది మన కల్చరా? 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నారు కదా, తెలియలేకుండా మీకు. మరి ఇవాళ అధికారం కోల్పోగానే ఎందుకు అసహనానికి గురవుతున్నారని అడుగుతున్నాను నేను. సో ఇప్పుడు దాడులు అన్నారు, ప్రతి చోట కూడా ఒక భాష అనేదే కనిపిస్తోంది కదా. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు, ఏ పదప్రయోగాలు చేస్తున్నారు, వీటి మీదే కదా దాడులు అనేవి కనిపిస్తున్నాయి. అదే అంట, పద ప్రయోగం చేసినప్పుడు దాడులు చేయడము పరిష్కారం కాదు. దానికి
న్యాయం ఉంది, చట్టాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది. వీటన్నింటిని మనము ఉపయోగించుకునే వ్యవస్థ మన దగ్గర ఉంది. ఆ వ్యవస్థను ఉపయోగించుకోకుండా దాడి చేసిన తర్వాత పోయి మీరు కంప్లైంట్ చేశారు కదా, మరి దాడి కన్నా ముందే మీరు కంప్లైంట్ చేసి ఉంటే చట్టపరంగా అతని పైన చర్యలు ఉండేటివి కదా. ఆ పని ఎందుకు చేయలేదని అడుగుతున్నా కవిత గారిని. ఆమెకు ఎమ్మెల్సీ కదా, చట్టబద్ధతమైన పొజిషన్లో ఉన్నారు ఇద్దరు, ఆమె ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీయే. ఇద్దరు ఎమ్మెల్సీగా ఉండి మీరు ఆ రకమైనటువంటిది చేయడం కరెక్టా అని అడుగుతున్నాను నేను. ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను నేను. తీన్మార్ మల్లన్న ఇంకొక మాట అన్నారు, నేను కరెక్ట్గా బీసీల పార్టీకి సంబంధించి అనౌన్స్మెంట్ చేసిన నెక్స్ట్ డేనే నా మీద, నా ఆఫీస్ మీద దాడి జరిగింది అనేది అది ముందుకొచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే ఈ ఎపిసోడ్లో ఇట్లా జరగడం వల్ల, మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అసలు సిసలైన బీసీలకి అన్యాయం జరుగుతుందన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బీసీ వాదమో ఏది బలంగా జనాల్లోకి వెళ్తుందో అలాంటి వాదం అంతా కూడా సైడ్ ట్రాక్ పట్టడం కోసం మాత్రమే ఇదంతా కూడా ఒక డ్రామాటిక్గా జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరి పాత్ర ఎంత అనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధిగా ఉంది కాబట్టి ఎక్కడ కాంగ్రెస్కి క్రెడిట్ పోతుందో, ఈ క్రెడిట్ రాకుండా ఉండాలంటే మనం ఇలాంటివి చెయ్యాలి అనేది ఒక చర్చను ఇవాళ ఈ సమాజం ముందు పెట్టినారని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మల్లన్న కాస్త సమాజం పట్ల స్పృహ ఉన్నాడని అందరూ మాట్లాడుకుంటారు. ఆ స్పృహ ఒక వర్గానికి చేయాలని మీరు అనుకుంటున్నప్పుడు ఆ జాతికి చిత్తశుద్ధిగా మనము ఏ విధంగా రీచ్ అవుతామన్నది ఆలోచన చేయాలి తప్ప ఈ రకమైనటువంటి లాంగ్వేజ్లు మాట్లాడుతూ దాడులకి ప్రతిదాడులు అనే విధంగా, దానికి చర్యకు ప్రతిచర్య అనే విధంగా, ఇంకా రెచ్చిపోయే విధంగా మనం స్టేట్మెంట్లు చేస్తే ఏమవుతుంది, దానివల్ల ఇంకింత నష్టం జరుగుతుంది తప్ప దానివల్ల లాభం జరగదని మాత్రం చెప్పదలుచుకున్నా. అల్టిమేట్గా బీసీలు దెబ్బతింటారని చెప్తున్నాను. పార్టీ అనేది ఒక అడుగు ముందు పడినట్టు అది ఆయన ఇష్టం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన పార్టీ పెట్టుకునే రైట్ ఆయనకున్నది. సో బీసీల పార్టీ రాష్ట్రంలో లేదు కాబట్టి పెట్టుకోవచ్చు, దానికి ఎవరికి ఏం అభ్యంతరం లేదు. అది సక్సెస్ అవుతారా కారా ఏమవుతారా అన్నది లెట్స్. బీసీలకు సంబంధించి బోల్డ్ అని వాదనలు ఉన్నాయి, పార్టీల పరంగా వాయిస్లు కూడా ఉన్నప్పుడు సరికొత్తగా ఇంకొక బీసీ పార్టీ అనేది వస్తుంది అన్నప్పుడు ఎవరు కలిసి వెళ్తారు, తనతో కలిసి వచ్చేది ఎవరని మీరు అనుకుంటున్నారు? చూడాలి ఏం జరుగుతుందని. దానికి ఇప్పటికిప్పుడు మనం ఏమి చెప్పలేం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండిందనేది దేశవ్యాప్తంగా ఇలా జరగాలని కోరుకుంటున్నప్పుడు నేషనల్ పార్టీగా మనం ప్రాంతీయ పార్టీలు ఎన్ని చేసినప్పటికీ కూడా పాలసీ మేకింగ్లో మళ్ళీ నేషనల్ పార్టీస్ యొక్క నీడ్ ఉంటుంది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలను ఫుల్ఫిల్ చేయడంలో ఒక ప్రెసిడెంట్గా బీసీని ఇచ్చింది. రాష్ట్రంలో బీసీలకి 100% ఏ పదవులు వచ్చినా ఏదొచ్చినా మేజర్గా ఉన్నటువంటి వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి పదే ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారు. కాబట్టి కొంత మార్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇలాంటప్పుడు బీసీల కోసం ఇంకొక పార్టీ వస్తుంది, పుడుతుంది, చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పాలసీని బట్టి, వాళ్ళు ఇచ్చే ఒక కాన్ఫిడెన్స్ని బట్టి పార్టీ ఎలా ఉంటుందన్నది చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేం, అసలు ఏం పార్టీయో కూడా ఆయన ఇంకేం చెప్పలేదు. జస్ట్ నేను పెట్టబోతున్నానని ఇదే విధంగా ఇంక ముందు కూడా చెప్పాడు గతంలో. జైలు నుంచి బయటకు రాగానే నేను పార్టీ పెడుతున్నాను కూడా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ తను ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని విషయాలలో పార్టీతో విభేదించడంతో ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ నేపథ్యంలో దాన్ని ఆయన ఏదో చేయాలి, ఎక్కడో వెళ్ళాలనే ఆలోచనలు ఆయనకున్నది. ఆయన ఎదుగుదల ఆయన ఇష్టం, మనం దానిని ఏమి కాదనలే. సో కావాల్సినటువంటి ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారానికి అవసరమైనటువంటి బలమైన వాయిస్ తన దగ్గర ఉంది, అలాంటి దూకుడు స్వభావం కూడా ఉంది, అగ్రెసివ్ నేచర్ అనేది ఉంది. సో బీసీ లీడర్లందరూ ఒక పోలరైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక వాదన. తనకి ఆ సస్టైన్ అవుతాడు అనేది, ఇప్పుడు మనకి స్పేస్ అనేది ఉంది, మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు నేషనల్ పార్టీలు ఆ స్పేస్ ఇవ్వకపోతే ప్రాంతీయ పార్టీ దగ్గర స్పేస్ దొరుకుతుంది. సో నేషనల్ పార్టీలు తనకు తానే కొంత మాడిఫై అయ్యి చేంజ్ అవ్వాలన్న పరిస్థితులకు వచ్చినప్పుడు ఆ పార్టీస్ ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చాలామంది పార్టీలు అన్నారు, వచ్చారు, ఎలా వెళ్ళిపోయారో మనం చూస్తాం. కాబట్టి అది స్టాండర్డ్గా ఇప్పుడు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళే పార్టీ పెట్టి మళ్ళీ తను వెనక్కి అయ్యారు. సో ఆయన దగ్గర ఆయన ఆర్థికంగా ఉన్నాడు, ఇంటెలిజెంట్గా ఉన్నాడు. సమాజం ఆ టైంలో తెలంగాణ ఉద్యమ టైం అది, బట్ ఆ టైంలోనే అది నిలబడలేకపోయింది. మగర్ ఇవాళ తను చేసే అటువంటి దానికి అది ఎంతవరకు ఊతం పోస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో దేశంలో రాష్ట్రంలో బీసీ వాక్యూమ్ అనేది వాస్తవం, కానీ ఎవరు దానికి లీడ్ చేస్తున్నారు, లీడ్ చేసే వాళ్ళు ఎంతవరకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి చూపిస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్.
కాబట్టి ఆ లైన్లో మల్లన్న ఎంతవరకు ఇవ్వగలుగుతాడో దాన్ని బట్టి తన యొక్క ఏమంటారు టార్గెట్ విజన్ అనేది స్టాండ్ అనేది తెలుస్తుంది తప్ప మనం ఇప్పటికిప్పుడు దాని గురించి ఏమి చెప్పలేం. సో మల్లన్న ఆయన అంటే ఒక హెడ్ స్ట్రాంగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. మల్లన్న అంటే ఆయనక నేనే రాజు నేనే మధ్య అనుకుంటాడు, అదే లైన్లో మల్లన్న పోతున్నాడు కాబట్టి సో ఆయనకు సంబంధించినటువంటి ఎంతమంది నిలబడతారు అన్నది చూసుకోవాలా. మల్లన్న కాంగ్రెస్కి వచ్చాడు, ఎమ్మెల్సీ ఫస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తన జాబ్ మొదలుపెట్టాడు, క్యూ న్యూస్ అన్నాడు, మళ్ళీ మొదలు చేశాడు, మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయినాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు, పోటీ చేశాడు. దీనికన్నా ముందు దానికి వెళ్ళాడు, టీజేఎస్కి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తర్వాత టీజేఎస్కి వెళ్ళారు కోదండరామ్ సార్తో, అక్కడ నుంచి విభేదించి బయటకు వచ్చారు. తర్వాత క్యూ న్యూస్ ద్వారా మళ్ళీ కొన్ని కేసులు అవి అయిన తర్వాత మళ్ళీ బీజేపీ పోయాడు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి టికెట్ ఎమ్మెల్సీ అల్టిమేట్గా చట్టసభలో అడుగు పెట్టాడు కాంగ్రెస్ ద్వారా, అగైన్ మళ్ళీ అదే కాంగ్రెస్ని తిట్టి బయటికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ తన పార్టీ అంటున్నారు, చూద్దాం. సో ఇవన్నీ జీవితంలో ప్రతి దగ్గర కూడా తను ఏం చేస్తున్నది కూడా సమాజం గమనిస్తుంది. సో చాలా ఏదో చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం అయితే ఉంది అందులో, యూత్ అండ్ ఇంత బలమైన వాయిస్ కాబట్టి అందరినీ ఒక్క చోటికి తీసుకొచ్చేటువంటి వాక్చాతుర్యం కూడా ఉంది. అంటే ఫర్గెట్ అబౌట్ ఆయన దగ్గర ఉన్నటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లో ఆయన లూజ్ టాక్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వదిలిపెడితే ఒక అక్కగా మీరేం చెప్తారు ఆయనకి? సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. అంటే ఇప్పుడు యాజ్ ఎ బీసీ బిడ్డగా బీసీల కోసం పనిచేస్తాను అనుకున్నప్పుడు దానికి మనము ఒక ప్రాపర్గా పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దుడుకుగా నోటికి వచ్చింది కదా అని ఏదంటే అది వాగితే ఏమవుతుంది అంటే అది రివర్స్ అవుతుంది. ఒక పార్టీ మనము స్టాండ్ చేయబోతున్నాం అనుకున్నప్పుడు దానిని చాలా ఆలోచించి ఆచి ప్రతి మాటను కూడా మనం ఇవ్వాల్సిన అవసరం. కానీ మళ్ళీ అట్లే ఉండదు, ఇలా అన్నా రేపు చెల్లుబాటు అవుతుంది అనుకుంటాడు. కాబట్టి అట్లా ఉండడం నష్టం జరుగుతుంది దానివల్ల. సో అల్టిమేట్ ఏమవుతుంది అని అంటే బీసీల యొక్క కార్డు మీరు వాడుతున్నారు కాబట్టి బీసీలకు నష్టం జరుగుతుంది. సో వాళ్ళకి నష్టం జరగనంత వరకు నువ్వేం చేసినా కూడా గుడ్. వాళ్ళకి నష్టం జరిగే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నప్పుడు డెఫినెట్గా మాలాంటి వాళ్ళని మాట్లాడతాం. సో ఇప్పుడు ఉన్నాయంటారా ఆయన చర్యలు నష్టం జరిగేలా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు జరిగేటువంటిది ఏం చెప్పాలి మనము? ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని ఏం చెప్తాం? పర్యసనం బీసీలను మంచి వాళ్ళని చేయడం కోసము రెడ్డిలను తిట్టావు, ఏమైంది అది? తర్వాత ఒక వర్గం ఇప్పుడు మన లక్ష్యం ఏంది? వీళ్ళని ఏకం చేయాలి. వాళ్ళని తిడితే వీళ్ళు ఏకమవుతారా? కాదు కదా. విజన్లో కావాలి వాళ్ళని ఎంపవర్ వైపుకి, పొలిటికల్ ఎంపవర్ రావడం కోసం నీ వృత్తి ప్రవృత్తి బీసీలకు రాజకీయమే అన్నది వాడి మెదల్లో చొచ్చే విధంగా నువ్వు చెప్పాలి. అది వదిలేసి బూతులు తిడితేనో వాళ్ళని ఒక వర్గాన్ని తిడితేనో మనం పెద్దగా స్టాల్వర్డ్ అనుకుంటే ఇట్లా కాదు కదా. చదువుకున్న వాళ్ళం కదా మనం. మొరటు రాజకీయాలు కాకుండా ఏమంటారు స్మార్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం. సో ఆయన అయితే ఒక పార్టీ పెట్టాలని ముందుకెళ్తున్నాడు కాబట్టి బెస్ట్ విషెస్ అయితే చెప్తారు. డెఫినెట్గా ఇప్పుడు ఎవరైనా పెడతారో చేస్తారో అది ఉన్నది ఆయన ప్లాట్ఫామ్, ఆయన ఏమైనా చేయొచ్చు. బట్ ఒక బీసీ బిడ్డగా ఆయన బీసీ పార్టీ పెడుతుందంటే ఆల్ ది బెస్ట్ చెప్తారు.